नलगुंडा के जिले मंगूरू ज़िमनी इंतखाबात में टीआरएस की जीत यकीनी है। इन ख्यालात का इजहार रुकन तेलंगाना कानून साज काउंसिल कल्वकुंटला कविता ने दोमलगुड़ा में मुनक्किदा आज़ादी की डायमंड जुबली तकरीब में शिरकत के बाद खिताब के दौरान किया। उन्होंने मजीद कहा कि टीआरएस पार्टी ने हुजूरनगर और नागार्जुन सागर के ज़िमनी इंतखाबात में जिस तरह वाज़ेह अक्सरियत से कामयाबी हासिल करते हुए गुलाबी परचम लहराया है, उसी तरह मंगूरू में भी पार्टी कामयाबी हासिल करेगी। कविता ने कहा कि तेलंगाना हुकूमत ने कोरोना बहरान के दौरान जब मईशत मुतजलजल हो गई थी तब भी फलाही स्कीमात को नहीं रोका। रियासती हुकूमत ने इस दौरान भी मुस्तहिकीन को पेंशन, इंश्योरेंस, मुफ्त चावल और दीगर स्कीमात के जरिए उन्हें राहत पहुंचाई। कविता ने कहा कि वज़ीर आला केसीआर पार्टी और हुकूमत चलाने के अलावा अवाम की रहनुमाई भी कर रहे हैं। रुकन काउंसिल ने बताया कि वज़ीर आला आज़ादी की डायमंड जुबली तकारीब का एहतमाम करते हुए वतन अजीज की आज़ादी के लिए अपनी जानों की कुर्बानियां देने वाले शोहदा को खराज पेश करने का एहतमाम कर रहे हैं और रियासत भर में कई एक प्रोग्राम्स मुनक्किद कर रहे हैं। बिहार के सियासी बहरान का तस्करा करते हुए कि कविता ने कहा कि मुल्क भर की नजरें बिहार में तेजी से बदलते सियासी हालात पर मरकूज हैं। उन्होंने बीजेपी पर तनकीद करते हुए कहा कि बीजेपी बैकडोर सियासत कर रही है। टीआरएस कायद ने कहा कि ऐसा करना जमहूरी इक़दार के बगैर है। కేంద్ర ప్రభుత్వం ఇంకొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 వారాల కార్యక్రమం, ఈ సప్తాహ కార్యక్రమాన్ని ఇచ్చి మరి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి భారత స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఆనాడు పోరాటం చేసినటువంటి గొప్ప వాళ్ళ చరిత్రను ఇంటింటికి ప్రతి ఒక్క గుండెకు తట్టి లేపి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఇవాళ చెట్లు నాటేటటువంటి కార్యక్రమం చేసినాం. మనం చాలా విప్లవాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ స్వాతంత్ర వేడుకలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఇకపోతే మా మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకే పరిస్థితుల్ని అనుసరించి చూసుకుంటే మునుగోడులో ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే నల్గొండ జిల్లా అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికైనా కూడా ఈసారి 2 సార్లు అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి నాగార్జున సాగర్, ఇంకొకటి హుజూర్ నగర్. రెండిట్లో కూడా భారీ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ మునుగోడులో ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తుందనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. ఎందుకంటే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి చెల్లింది. కరోనా వచ్చినటువంటి విపత్కాలంలో కూడా మరి ప్రజల్ని దగ్గరుండి ఆదుకోవడం, కరోనా వచ్చిన 3 ఏళ్లలో కూడా దేశమంతా సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్కనాడు పెన్షన్ ఆపకపోవడం, ఏ ఒక్కనాడు రైతు బంధు కార్యక్రమం ఆపకపోవడం, ఏ ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారికి చెల్లింది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి చెల్లింది కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ప్రభుత్వం నడపడంలో కానీ, పార్టీ నడపడంలో కానీ, ఉద్యమ సందర్భంలో యావత్తు ప్రజానికాన్ని నడపడంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ముందున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని వారు నిలబెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు